చెవిలో హోరు కానీ రింగింగ్ సౌండ్ కి గల కారణాలేంటి, దాన్ని ఎలా పరిష్కరించాలనేది ఇవాళ తెలుసుకుందాం. బయట ఎటువంటి శబ్దం లేకపోయినా మీ చెవిలో గానీ తలలో శబ్దం ఉన్నట్టుగా అనిపించడాన్ని టినిటస్ అంటారు. టినిటస్ అనేది యాజ్ సచ్ ఒక డిసీజ్ కాదు, అది ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ని ఇండికేట్ చేస్తుంది. దానిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సౌండ్స్ వస్తాయి. అంటే పల్స్ లాగా అనిపించవచ్చు, పల్సేటింగ్ సౌండ్, లేదంటే బెల్ రింగింగ్ సౌండ్, హిస్సింగ్ సౌండ్ అంటే పాము బుసలు కొడుతున్నప్పుడు ఎలా శబ్దం వస్తుందో అలాంటి సౌండ్ రావచ్చు. టినిటస్ లో 2 టైప్స్ ఉంటాయి, సబ్జెక్టివ్ టినిటస్, ఆబ్జెక్టివ్ టినిటస్. సబ్జెక్టివ్ టినిటస్ అంటే మనకి మాత్రమే వినపడుతుంది. ఆబ్జెక్టివ్ అంటే మేము పేషెంట్ ని ఎగ్జామిన్ చేసేటప్పుడు డాక్టర్ కి కూడా అది వినపడుతుంది. సో దాన్ని ఆబ్జెక్టివ్ టినిటస్ అంటారు. సో ఈ టినిటస్ కి డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. ఎట్ ప్రెసెంట్ ఈ జనరేషన్ లో మోస్ట్ కామన్ కాజ్ అంటే హెడ్ ఫోన్స్ యూజ్ చేయడం, మొబైల్ ఫోన్ లో ఎక్కువసేపు మాట్లాడడం, ఆర్ ఇయర్ ఫోన్స్ అనేవి చాలా అవర్స్ వరకు యూజ్ చేయడం. వీటి వల్ల చెవి లోపల ఉన్న డెలికేట్ హెయిర్ సెల్స్ అనేవి డ్యామేజ్ అయి టినిటస్ వచ్చే అవకాశం ఉంది. అది కాకుండా మన చెవిలో హియరింగ్ పాత్వేలో డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. ఆ పార్ట్స్ లో ఏదైనా ఒకటి ప్రాబ్లం ఉన్నప్పుడు టినిటస్ వచ్చే అవకాశం ఉంది.